శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మా ఛానల్స్ బాగా చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి, మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు జాతకం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము, ఆ నక్షత్రము, ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, సంతానం ఉంటుందా, ఉద్యోగం వస్తుందా, వ్యాపారం బాగుంటుంది, ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం. దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు. ఇప్పుడు మనం 12 రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం. జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి, జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి, అదొకటే జాతకానికి ఉన్నది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీకు అర్ధాష్టమ శని ప్రారంభమైంది. నోటిలో వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు, జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అంతేకాని వ్యవహారం అంతా అనుకూలంగా ఉంది. బుధుడు మీనరాశిలో 4వ ఇంట్లో, కుజుడు 8వ ఇంట్లో బలహీనపడుతున్నాడు. శుక్రుడి నెలంతా అనుకూలంగా ఉన్న స్థితిలో ఉన్నాడు. బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం అర్ధాష్టమ శని. వృత్తి వ్యాపారాల్లో కొంచెం మిశ్రమ ఫలితం ఉంటుందని కూడా చెప్పచ్చు. దీర్ఘకాలిక రుణబాధ నుండి ఉపశమనం పొందుతారు. సోదర సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతి కష్టం మీద రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు మెరుగ్గా అందుకుంటారు. మాస మధ్యంలో కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవు. రుణదాతల యొక్క ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంక్ నుంచి కానీ, చిట్ ఫండ్స్ నుంచి కానీ, లేదా ఇతరులతో చేబదులుగా తీసుకున్న వాటికి మనం తీసుకునేటప్పుడు ఎలా అందంగా ఆనందంగా తీసుకుంటామో ఇచ్చేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపు ఆనందంతో తిరిగి ఇవ్వాలి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల చివరి భాగం వరకు కాస్త వెయిట్ చేయండి. ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కాస్త బలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సంతృప్తినిస్తారు. గృహమున సంతానం, వివాహాది శుభ కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు, లేదా వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి. సీమంతాలు, వివాహమైన వారికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. అయినా గుండె లేదా ఛాతీకి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి మాసం ముగింపులో. కాబట్టి కాస్త మాస్టర్ చెకప్ చేసుకోండి. డ్రైవ్ చేస్తూ నెమ్మదిగా సురక్షితంగా వెళ్ళండి, జాగ్రత్త. రాజకీయ నాయకుడికి 60-40గా ఉంది అని చెప్పచ్చు, జాగ్రత్త. షేర్ మార్కెట్ కూడా 60-40గా ఉంది. మీడియా రంగం వారికి మిశ్రమం 50-50. ఐటీ రంగం వారికి మిశ్రమంగా ఉంది. వ్యవసాయదారులకి చాలా బాగుంది.
నాకు మొన్న ఒకళ్ళు అడిగారండి, గురుగారు మేము డ్రైవింగ్ చేస్తాం, మా గురించి చెప్పరా, మీరు అన్నీ చెప్తున్నారని. ప్రత్యేకించి ధనుసు రాశి మిత్రులారా, డ్రైవింగ్ చేసే మిత్రులందరూ కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మీకు అర్ధాష్టమ శని ఉంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయి. లక్కీ డేస్ అని తీసుకుంటే 1, 6, 8, 14. లక్కీ నంబర్లు 5 మరియు 9. చంద్రాష్టమం మే 3, 5, 2025 6:35 ఉదయం నుండి 5, 5, 2025 2:01 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. మరియు ఇక్కడ మరియు అన్నాను, మళ్ళీ చంద్రాష్టమం ఈ నెల రెండోసారి ఉంది. 30, 5, 2025 3:42 మధ్యాహ్నం నుండి జూన్ 1, 6, 2025 9:36 అంటే ఈ నెలలోని 2 సారి చంద్రాష్టమం వస్తుంది. జాగ్రత్త. పరిహారం, సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు వీలుంటే డైలీ చేయండి, లేదా మంగళ శనివారాలు చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి బాల ధరించండి. ఎందుకంటే శని భగవానునికి ప్రీతియే ఈ యొక్క జమ్మి, ఆ జమ్మితో తయారైందే ఈ కరుంగాళి. ఈ కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, గ్రహ అనుకూలం పొందండి, అన్ని రకాలుగా విజయం పొందండి. మీ యొక్క వయసు సంఖ్యతో మీ దీపం వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవం దగ్గర మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాల్సిన వాళ్ళు కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. అక్షయ తృతీయ అందరికీ ఉన్నటువంటిది. అక్షయ తృతీయ శుభ సమయం, పూజ, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషాస్త్ర ప్రకారం అక్షయ తృతీయ రోజు స్వయం సిద్ధి ముహూర్తం అని పిలుస్తారు. ఈరోజు తిథివార నక్షత్ర యమగండ దుర్ముహూర్త వర్జ్యాలు ఏది చూడక్కర్లేదట. ఎంతటి శుభ కార్యక్రమాలైనా చేయొచ్చట. భూమి పూజ చేయవచ్చు, గృహప్రవేశం చేయొచ్చు, వివాహం చేయొచ్చు, తలనీలాలు ఇవ్వవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కొత్త వస్తువులు కొనడం చేయొచ్చు. వాటిలో ప్రధానంగా ఉప్పు కల్లుప్పు గురించి చెప్పారు. దొడ్డుప్పు ఉంటుంది చూస్తారా, రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు ఏది కొంటారో కొనరో రాళ్ల ఉప్పు అక్షయ తృతీయ నాడు కొనాలట. అందరూ బంగారం కొనాలి అని అప్పు చేసి బంగారం కొనడం వల్ల అప్పుల వాడికి పెరుగుతుంది కానీ మీకు పెరగదు. లేదా ఈరోజు బంగారం కొనమని శాస్త్రం చెప్పలేదు, అక్షయం అన్నారు. అక్షయం అంటే ఏంటి? తరగనిది. పవిత్రమైన రోజు ఎలాంటి శుభముహూర్తం చూడకుండా అన్ని పనులు చేసుకోవచ్చు. గ్రంథాల ప్రకారం ఈరోజు విలువైన వస్తువులు కొనడమే కాదు, విలువైన వస్తువులు కొనడం వల్ల అది ఆనవాయితీగా ఉంటుందని ఒక పేరుతో కొంటున్నారే కానీ శాస్త్ర ప్రమాణం లేదు. దాన ధర్మాలు మాత్రం చేయాలని ఉంది. వీలుంటే 10 మందికి భోజనం పెట్టండి, వస్త్రం ఇవ్వండి, ధాన్యాలు ఇవ్వండి అనివ్వండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారట. ఈ ఏడాది అక్షయ తృతీయ 29 ఏప్రిల్ 2025 మంగళవారం సాయంత్రం 5:32 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30 బుధవారం మధ్యాహ్నం 2:13 వరకు ఉంటుంది ఈ యొక్క అక్షయ తృతీయ. ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 30 తేదీన అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు. ఈ సమయంలో ఏ పని అయినా విజయం సాధిస్తారట. పవిత్రమైన రోజు చాలామంది వెండి, బంగారం వాటిని పెట్టి పూజిస్తూ ఉంటారు. వస్తువులు కొనుగోలు చేస్తుంటారు, ప్రాధాన్యత ఇస్తుంటారు, పుస్తకం కూడా కొంటూ ఉంటారు. అంతేకాదు వివాహం, కొత్త ఇంటి ప్రవేశం, కొత్త వాహనం, ఏదైనా ఆస్తి కొనడం కూడా చేస్తూ ఉంటారు. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది. హిందూ పురాణ ప్రకారం వేదవ్యాస మహర్షి శ్రీ మహావిష్ణు అవతారంగా పరిగణిస్తారు. వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించారని చెప్పబడుతుంది. అంతేకాదు పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చిన భగీరథం అయినటువంటి రోజు. పరశురామ జయంతి కూడా అక్షయ తృతీయ రోజే జరిగింది. మత్స్య పురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైనటువంటి అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పారు. శ్రీ నారద పురాణం కూడా ఈనాడు చెయ్యి దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తానని చెప్పబడుతుంది. కుబేరుడు అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనవంతుడయ్యాడట. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రాభరణం అప్పుడు చీరను ప్రసాదించింది కూడా ఇదే రోజు. ఇంత అద్భుతమైనటువంటి రోజు
ఖరీదైన వస్తువులు, బంగారు ఆభరణాలు, తమ సంపద, శ్రేయస్సు అన్నీ కూడాను భగవంతుని ముందర పెట్టి పూజ చేస్తారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎలా అంటే, ఒక మంచి రాగి చెంబు తీసుకోండి, కల్లుప్పు ఉంటుంది కదా, తమలపాకు వేసి ఆ కల్లుప్పు తమలపాకు మీద వేయండి, రాగి చెంబు దాంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి కాయినో, 5 రూపాయల కాయినో, 10 రూపాయల కాయినో, లేదా మీ బంగారు ఆభరణమో అవన్నీ కూడా దాంట్లో పెట్టండి, పూజించండి. యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని మంత్రంతో జపం చేయండి. శాస్త్రాల ప్రకారం ఈరోజు కృష్ణుడు యుధిష్ఠిడికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ మరవదు కాబట్టి బియ్యాన్ని కూడా దేవుడి ముందర పెట్టండి. అందుకే ఈ పవిత్రమైన రోజు దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు. అక్షయ తృతీయ రోజు ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణావృత శంఖం అంటారు చూసారా, చెవిలో పెట్టుకుంటే ఓంకార నాదం వస్తుంది చూసారా, దక్షిణావృత శంఖం, శివలింగం, కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారు చూసారా, ఖచ్చితంగా ఆ రోజు 1 కిలోంబావు కొనండి, కళ్ళుప్పు కొనండి. కొన్ని చోట దొరకదు, వెతకండి, తీసుకొచ్చి కొనండి. ఆ రోజు ఇంటికి తీసుకురావడాన్ని గట్టిగా చెయ్యండి. దాని పూజ ఎలా చేయొచ్చు? అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందు లేచి గడప కడిగి పసుపు ఆరం రాసి స్నానాధికాలు చేసి ఉతికిన బట్టలు ధరించి పసుపు రంగు వస్త్రాలు ధరించండి. మంచి ఫలితాలు పొందారు. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయండి. అనంతరం విష్ణు విగ్రహాన్ని, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రార్థన చేయండి, నీటితో శుద్ధి చేయండి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, బిల్వ ఆకులు పెట్టి పూజించండి. పండ్లు, పువ్వులు వగరాలు పెట్టండి. మంచి ఆహారం అనండి. తీపి పంటలంతా పేదవాళ్ళకి, ఆఖరికి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి. స్ట్రేంజర్స్ రోడ్డు మీద, ఈ హాస్పిటల్స్ బయట అటెండెన్స్ లోపల ఉన్నటువంటి వ్యాధితో ఉన్నవాళ్ళు బయట చాయ్ కాఫీ తాగడానికి కూడా లేకుండా వాళ్ళ బంధుమిత్రులు రోడ్డు మీద ఉంటారు చూసారా, వాళ్ళకి పోయి ఆహారాన్ని ఇవ్వండి, ఆనందపడతారు. ఆ లోపల ఉన్న వైద్యం చేసుకునే వాళ్ళు కూడా ఆరోగ్యం అవుతారు. ఇదే అక్షయ తృతీయ రోజు చేయవలసిన పనులు. దాన ధర్మాదులు ఎక్కువ చేయండి. పూజ ముగిసిన అనంతరం మహావిష్ణు స్వరూపంగా, లక్ష్మీదేవి స్వరూపంగా కొంతమందిని ప్రార్థన చేసి వాళ్ళకి దానం ఇవ్వండి. అక్షయం మీరు ఎంత దానం చేస్తారో, ఎందుకు మనం పూజ చేసిన తర్వాత కృష్ణార్పణం అంటారు, ఖర్చు మీదే, డబ్బు మీదే. కృష్ణుడికి ఎంత ఎందుకు అర్పణం ఇస్తున్నారు? కృష్ణార్పణం అనగానే అది తిరిగి మీ దగ్గరికి వస్తుంది. అందుకే అక్షయం అని అన్నారు. ఉప్పు అక్షయ తృతీయ రోజు ఎందుకు కొనాలో, అక్షయ తృతీయ రోజు ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగుతాయి, దరిద్రం తీరుతుంది, నవగ్రహ దోషం తొలగుతుంది, అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అది తొలగుతుంది. అక్షయ తృతీయ రోజు ఉప్పు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు. అక్షయ తృతీయ రోజు ఉప్పు కొనడం వల్ల సాధారణ రాతి బాగా తెల్లగా ఉన్నటువంటిది అక్షయ తృతీయ రోజు రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. చూడండి, వంట అంతా చేస్తామండి, ఒక చుక్క అందులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? అద్భుతమైన వంటే కదా, అదే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మోతాదుకి మించకూడదు, మోతాదు తగ్గకూడదు. అందుకే లక్ష్మీదేవి అందులో కూర్చున్నది. అక్షయ తృతీయ రోజు కొన్న ఉప్పును ఇంటిలో నీళ్ళలో ఒక చుక్క వేసి ఇల్లంతా తుడవండి, నెగిటివ్ వైబ్స్ పోతుంది. చిన్నపిల్లలు ఉన్న రూమ్లో ఒక గ్లాసులో పెట్టండి, మీ బాత్రూమ్స్లో కూడా ఒక గ్లాసులో పెట్టండి. మీరు సంపాదించే ప్రతి డబ్బుని ఒక మట్టి మూకుల్లో ఉప్పు వేసి అందులో ఆ రోజు డబ్బుని అలా పెట్టి మరుసటి రోజు బీరువాలో పెట్టండి, చాలా నిలవ ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అక్షయ తృతీయ రోజు, అక్షయ తృతీయ రోజు మీ మనసుకి ఏది నచ్చితే అలా చేయండి. ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండి. పరోపకారార్థే ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు.